మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో భార్యకి ఉపేక్షణ లేదు. ఈ పిల్లలు ఎలా బ్రతుకుతారు? అపవిత్రులే. వాళ్ళ జీవితం సరిలేని జీవితమే, వాళ్ళ బ్రతుకు సరిలేని జీవితమే. ఎక్కడో దేవుణ్ణి వాళ్ళు తెలుసుకోవాలి తప్ప, లేకపోతే వాళ్ళ పిల్లలు కూడా అపవిత్రులు అవుతారు. వాళ్ళ పిల్లల జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు తాము ఏం చేసుకోలేదు, ఉపేక్షించుకోలేదు. ఇక్కడ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఎవరైనా నన్ను వెంబడించాలి అనుకుంటే, ఎవరైనా నా వెనకాల రావాలి అనుకుంటే, మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మీరు ఏదేదో నాకు చేయొద్దు, నాకు కానుకవద్దు, నా కోసం ఏదో చేయొద్దు, నా కోసం త్యాగాలు ఏం చేసేద్దు నువ్వు. కానీ నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, ఉపేక్షించుకో. తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఏం చేయాలి అమ్మా చెప్పండి? తన్ను తాను ఉపేక్షించుకోవాలి. మనం దేవుడి కోసం సాక్ష్య జీవితం జీవించాలి. ఏం చేయాలి? మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి, సిద్ధపరుచుకోవాలి. ప్రభువా, ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్న ఆశలను నేను కలిగి జీవించను ప్రభా, నీకోసం పవిత్రంగా నేను జీవిస్తాను ప్రభా. నేను చిన్నప్పుడు అనుకుంటే ఉన్నాను, మేము ఒకళ్ళు చూసిన ఇబ్బందులు, మేము చూసిన ఒకళ్ళ శ్రమలు మా బిడ్డలకి రాకూడదు. మా ఫ్రెండ్ అంటే ఉండేవాడు, మా నాన్న చచ్చిపోవాలరా, మా నాన్న చచ్చిపోవాలరా, ఆడు మా నాన్న చచ్చిపోవాలరా అనేవాడు. అతను రిక్షా దొక్కుతాడు, నాటు సారా తాగుతూ ఉండేవాడు. అతను తాగేసి వాళ్ళ అమ్మని, అలా పిల్లల్ని వీళ్ళందరూ కూడా ఎత్తాడు. ఆడు అత్మానం అనేవాడు నాతో, రేపు నాన్న చచ్చిపోవాలంటున్నాడు రా అని. ఎంతమంది ఉన్నారు తెలుసా అలాంటి వాళ్ళు? పిల్లలకు ఊహ తెలిసేదాకా అలా చేస్తే పిల్లలు చచ్చిపోవాలనే కోరుకుంటారు తల్లిదండ్రులని. అది తెలియదు పాపం, వాళ్ళ అమ్మను కొట్టేస్తున్నాడని బాధ, కడుపులో గుద్దేసేవాడు అని పాపం. మోట మనిషి కదా, రిక్షా మోట మనిషి కదని గుద్దేసేవాడు. మా నాన్న చచ్చిపోవాలరా, మా నాన్న చచ్చిపోవాలరా అనేవాడు. ఆడంత క్రూరంగా బిహేవ్ చేసేవాడు. వాడికి భార్య కానీ, పిల్లలు కానీ, కుటుంబం కానీ ఏం అక్కర్లా. వాడి బతుకు, వాడి మొత్తు అంతే. ఈరోజు మీలో చాలామంది దేవుడి కోసం, లేకపోతే మీరు బతుకుతానికి ఒక నిజాయితీ కలిగిన జీవితం జీవించడం వెనకాల ఓ రహస్యం ఉంది. ఏంటంటే, మీకు తెలియకుండానే మీ కుటుంబాలను మీరు ప్రేమించారు, మీకు తెలియకుండానే మీ దేవుణ్ణి మీరు అమితంగా ప్రేమించారు. కాబట్టి నేను దాని జోలికి పొరపాటును కూడా వెళ్ళను. నా పిల్లలకి మంచి జీవితం ఇవ్వాలి. నేను యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికి రాయించాడంట దేవుడు. ఎప్పుడో రాయించి చదువుకోవడం తర్వాత మన పక్కనే చదువుతున్నాం బోళ్ళని కథలో కదండి. ఇప్పుడు ఒక ఆర్టీసీ ఆయన గురించి చదువుకున్నాం. మరి ఆ కథ ఏంటి? మనకేం రావాలి? ఎవరో ఒక ఆయన ఇంకో తప్పు చేశాడు, మనకేం కలగాలి? ఎవరో ఒక ఆయన ఎన్నో పెళ్లి చేసుకున్నాడు, ఏం కలగాలి? ఎవరో ఒక ఆమె ఒక అతను ఉంచుకున్నాడు, ఏం కలగాలి? ఇవన్నీ చూసినప్పుడు మనకేం కలగాలంటే, ఇలాంటి తప్పు మనం
ఎట్టి పరిస్థితుల్లోనూ చేస్తే మన పిల్లలు మన కుటుంబాలు రోడ్లు పాలవుతాయి. ఇప్పుడు లోకం కోసం మన ఇంటి వాళ్ళ కోసం జీవించే జీవితం ఉంటుంది చూసారా, ఇదంట మనంతట మనం జీవించడానికి బలపడే జీవితం కాదంట. మనం అనుకుంటాం మన కోసం, వాళ్ళ కోసం ఇలా బతకాలి, వాళ్ళ కోసం మనం ఇలా జీవించాలి, వాళ్ళ కోసం మనం త్యాగం చేయాలి అనుకుంటాం. కానీ శరీరం ఏం చేస్తుందంట? ఒప్పుకోదంట, ఒప్పుకోకుండా లాగేస్తుందంట. అదే రాశారు రోమపత్రికలో పౌలు గారు. ఏమనంటే, నేను కోరుకుంటున్నాను చాలా మట్టుకు. ఏమని కోరుకుంటున్నాను నేను? ఇలాంటివి చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా బతకూడదు, ఇలాంటి నీచమైన సాక్ష్యం నేను పొందకూడదు, మంచి సాక్ష్యం పొందాలి అని నేను అనుకుంటున్నాను. కానీ అది నా వల్ల పట్టలేదు. చూడండి సార్ ఆ మాటలో 7వ అధ్యాయం 15వ వచనం చదువు. ఏమంటా అండి? నేను ఏదో చేయాలనుకుంటున్నాను, ఇలా బ్రతకాలి, ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి అని అనుకుంటున్నాను. ఏమండి, ఎంతమంది ఇక్కడ కూర్చున్నారు కదా, మీరంతా మంచిగా జీవించాలని ఎన్నిసార్లు అనుకున్నారో? ఎన్నిసార్లు తప్పుడు అడుగులు వేయలేదు? ఎన్నిసార్లు జారిపోలేదు? ఎన్నిసార్లు డైవర్ట్ అయిపోలేదు? పలుమార్లు పరలోక దర్శనము నుండి, పలుమార్లు, ఒకసారి 2 సార్లు కాదు, పలుమార్లు తొలగిపోయాను. ఎందుకు తొలగిపోయావు? నేను ఎప్పుడు పరిచర్య, నాకు దేవుడు ఎంత పరిచర్య ఇచ్చాడని కూడా నేను సంతోషపడలేదు. కానీ ఇన్ని సంవత్సరాలు నువ్వు నన్ను కాపాడావు, తప్పటడుగు లేకుండా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అజ్ఞాన కాలంలో తెలియక చేసిన పొరపాట్లు ఉన్నాయి, కానీ తెలిసిన తర్వాత, యవ్వన కాలంలో అడుగు పెట్టిన తర్వాత, నా అడుగులు నువ్వే జాగ్రత్తగా కాపాడావు ప్రభా. ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ ఉంటాయే, పోతాయి. కానీ ఏంటి తెలుసా? మన సాక్షి జీవితమే. నేను ఉండాలనుకుంటున్నాను కానీ చదువు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. నేను చెయ్య నిశ్చయించినది చేయక ద్వేషించినదియే చేయుచున్నాను. అసలు అలా ఎవడు చేస్తాడన్నాను? చెయ్యాలనుకుంటే చేస్తామా? ద్వేషించేది చేస్తామా? ఏమండి చెప్పండి, మీకు అర్థం అవడం చెప్తాను ఏంటండి. ఏమంటే బిర్యానీ తినాలనుకుంటాడు, పేడ తినాలనుకుంటాడా? నవ్వకండి. ఇటు పేడ తింటాడంటే వెళ్ళి. మీకు చెప్పింది అర్థమైందా? ద్వేషించుట అనే మాట వాడాను నేను ఇక్కడ. అక్కడ పౌలు గారు కూడా ఏం వాడాడు? అసహ్యపడుట. ఏమండి, అన్నపూర్ణ రెస్టారెంట్లోకి వెళ్ళో, మాధురి రెస్టారెంట్లోకి వెళ్ళి బిర్యానీ తినాలనుకుంటే అది సబవు, మనం అనుకున్న చేసినట్టు. కిందకెళ్ళి పేడ తింటున్నాడంట. అలా ఏమన్నా పేడ తినాలనుకుంటాడా? ద్వేషించింది చేస్తున్నాడంట. పేడలు తిన్నాను. రెస్టారెంట్లోకి వెళ్ళి పలావ్ తినడం న్యాయం, అనుకొని చేయడం. కానీ అనుకున్న పలావ్ తింటలేదు, అనుకొని పేడ తింటున్నాడు. ఎందుకు? వద్దనుకుంటున్నాడు. అక్కడే రాశాడు పౌలు గారు. ఏం రాశారు? నేను చెయ్య నిశ్చయించినది చేయక ద్వేషించినదియే చేయుచున్నాను. నేను చెయ్య నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయుచున్నాను. నువ్వు చెయ్యి నిశ్చయించింది ఏంటంటే బిర్యానీ తిందామని, నిషేధించుకున్నది ఏంటంటే పేడ తినకూడదని, దాని వాసన కూడా చూడకూడదని. కానీ పేడ తింటున్నాడంటే, అంటే నా భాషలో చెప్తున్నాను. మీరు అసహించుకున్నా ఏమనుకున్నా పర్వాలేదు, నాకు విషయం అర్థం అవ్వాలి అంతే. చదువు. ఇచ్చయింపనిది చేసిన ఎడల ధర్మశాస్త్రం శ్రేష్టమైనది అన్నట్లు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. బాబు, నాలో ఏదో ఒక వేరేది నివసిస్తుంది, వేరేది పనిచేస్తుంది.
నాలో నేను పని చేయట్లేదు, నాలో ఇంకొకటి ఎవడో దరిద్ర కొట్టాడు పని చేస్తున్నాడో, ఆడు నన్ను రివర్స్లోకి, రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్ళిపోతున్నాడు. నేను మంచిగానే ఉందాం అనుకుంటున్నాను, నా భార్య పిల్లలు మంచిగా చూసుకోవాలనుకుంటున్నాను, నేను తాగకూడదు అనుకుంటున్నాను, వ్యభిచరించకూడదు అనుకుంటున్నాను, పనికిమాలిన దరిద్ర పనులు చేయకూడదని నేను అనుకుంటున్నాను, కానీ అదే చేస్తున్నాను. దానికి కారణం ఏంటంటే నాలో ఎవరో నివసిస్తున్నారు. ఎవరు నివసిస్తున్నారా? పంపు తీసి ఆ సోది కొట్టిది వచ్చిందేమో లోపలికి, ఆ కేరళ దెయ్యం వచ్చిందేమో లోపలికి, ఆ పనికి రాంది ఏదో వచ్చిందేమో లోపలికి. నిజమే, ఏదో అతనిలో పని చేయకూడదు పని చేస్తుంది. దానికి ఆయన పెట్టిన పేరు ఏంటంటే పాపము. నాలో ఎప్పుడు పాపం నివసిస్తుందయ్యా, నాలో ఎప్పుడు ఏమి నివసిస్తుంది? కాబట్టి ఆ పాపమే నన్ను రాంగ్ ట్రాక్లోకి నడిపిస్తూ ఉంది. ఆ అధ్యాయం చదివితే నాకు అధ్యాయం చదివినప్పుడు నాకు చాలా అది రకంగా అనిపించింది మాట. ఏంటి ప్రభువా మరి ఎలా తెప్పించుకోగలమంటే, వెంటనే తర్వాత అధ్యాయంలో చెప్పాడు. ఆ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, ఈ లోపల ఉన్న దాన్ని తోలేసి లోపలికి మరొక ఆయన వస్తున్నాడంట. హల్లెలూయా. ఆ లోపల ఉందే పాపం, ఆ పాపాన్ని తొలేసి లోపలికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడంట. ఆయన పాప నియమంలోంచి మనల్ని విడిపించేస్తున్నాడంట. ఇక మనం ఏం చెయ్యాలనుకుంటున్నామో అదే చేస్తాం. ఇక మీదట చేస్తామా? చేయమండి, చెప్పండి. చర్చికి రావాలనుకుంటే మధ్యలో మళ్ళీ దారి మారిపోతున్నారా? దారి మారిపోయామంటే అర్థం ఏంటంటే మనలో పాపం నివసించినట్లు లెక్క. దారి మారిపోయామంటే అర్థం ఏంటంటే మనలో సైతాన్ వచ్చినట్లు లెక్క. దారి మారిపోయి బ్రాంతి కొట్టుడికి వెళ్ళామంటే మనలోకి సైతాన్ వచ్చినట్లు లెక్క. దారి మారిపోయి వ్యభిచార కొంపలకి వెళ్ళాడంటే వాళ్ళలో సైతాన్ నివసించినట్లు లెక్క. లేదు, సరాసరి దేవుని మందిరానికి వచ్చి నువ్వు దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నావు అంటే దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నట్లు లెక్క. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విజ్ఞాపనాత్ముడు నాలో నివసించెను, విజ్ఞాపనాత్ముడు నాలో నివసించెను, విజ్ఞాపనాత్ముడు నాలో నివసించెను, విజ్ఞాపనాత్ముడు. హల్లెలూయా. తెల్లవారుజామున 5 గంటలకి మీలో కొంతమంది తెలివి వచ్చేస్తుందా? లేచిపోతున్నారా? మంచం దగ్గర మోకరిస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? మీలో నివసిస్తున్నవాడు చేస్తున్న పనిది. హల్లెలూయా. వాడి పనులు చేయించున్నాడు కదండి, ఈయన పనులు చేయించున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. వాడి పనులు చేయించున్నాడు, వాడి రాజ్యం కొరకు చేయించున్నాడు. ఈయన పనులు చేయించున్నాడు. ఏం చేస్తున్నాడు? మోకరించి ప్రార్థన చేసేటట్టు చేస్తున్నాడు, వాక్యం చదివేటట్టు చేస్తున్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడేటట్లు చేస్తున్నాడు, దేవుని యొక్క నీతి నియమాలు కుటుంబంలో చెప్పేటట్లు చేస్తున్నాడు. తండ్రిగా నువ్వు ఎలా ఉండాలో, తల్లిగా నువ్వు ఎలా ఉండాలో, అన్నగా నువ్వు ఎలా ఉండాలో, తమ్ముడుగా నువ్వు ఎలా ఉండాలో, సహోదరుడిగా నువ్వు ఎలా ఉండాలో అన్నీ నీకు చెప్తున్నాడు. వాళ్ళకు ఒక మాదిరికరమైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. నువ్వు చెయ్యాలి అనుకుంటున్నదే చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న కార్యం. ఎవరైనా నన్ను వెంబడింపకోరితే వాడు ఉపేక్షించాలి, పా సైతాన్ అనాలి. ఏమనాలి? మీరు నన్ను అన్నటం తప్ప సైతాన్ అన్నట్లేదు. అనండి గట్టిగా, సరిగ్గా అనండి. మీరు అన్నదంటే రా అన్నట్టుగా ఉంది, రా సైతాన్ అన్నట్టుగా ఉంది. ఎప్పుడైనా ఎవరైనా పోమనేటప్పుడు గట్టిగా కమాండింగ్ అనాలి. మీకు ఎప్పుడైనా ఎవరికైనా దెయ్యం పట్టింది అనుకోండి, వెళ్ళిపోతావా ఎలావా అందనుకోండి, నేను ఇక్కడే ఉంటాను అడుగుతుంది. అది ఏమనాలి? అబ్బాయి మా వాడు బాగా అన్నాడు, నాకు కంగారు వచ్చింది. సరే అనండి గట్టిగా. అది ఆ స్ట్రోక్ రావాలి. తెలుసా మీకు? ఏమనాలి? సైతాన్. యేసు ప్రభు కూడా ఏమన్నాడండి? సాతానా గెట్ అవుట్. దెబ్బ కల బెత్తరలు పెట్టు. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడు ప్రభు, నాయన తండ్రి నీకు స్తోత్రాలు లేరు. ఎంత కోపం వస్తుంది యేసు ప్రభు. సాతానా బయటివా అన్నాడండి. సాగదీసుని చూసారు అక్కడ, గట్టిగా సాగదీసాడా? నా ఒత్తెట్టాడా? పెట్టాడా? పెడతాడు. స్తోత్రం చెప్పండి.
ఆ నా ఏంటనుకుంటారు? ఆనాయే గట్టిగా అరడా స్తోత్రం చెప్పండి. ఎప్పుడైనా మీ మనసులోకి ఏదైనా దరిద్ర తలంపులు ఏమైనా సాతాను గడి తీసుకొస్తున్నాడు వెంటనే ఏమంటారు యేషువా? అది నన్ను బొమ్మనంటుంది అనండి, సరిగ్గా అనండి. అబ్బా చేత మెల్లగానండి, ఇంకా అనండి. ఆయింట్మెంట్ రాసినట్టు అనండి, అనండి. పక్క వాళ్ళు అనుకుంటారు పాస్ట్ గారిని వెళ్ళిపోమన్నారు, పాస్ట్ గారిని వెళ్ళిపోమన్నారు అనుకుంటారు. అనండి. అడి తిరుగుతున్నాడు ఈ మధ్యన, అడికి పిచ్చెక్కి తిరుగుతున్నాడు. మీరు దాన్ని మన రాష్ట్రం నుంచి మన దేశం నుంచి కూడా వెళ్ళగొడుతురు గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొన్న రోడ్డు మీద నుంచి ఇలా ఇలా నాగరాజు అంటున్నాడు. నా డ్యాన్స్ ఎట్లా పని వాళ్ళు తాగేసి ఆ నాగపాము లోపలికి వచ్చేడికి ఊగిపోతున్నాడు, మహా ఆనందం పడిపోతున్నాడు. నిజంగా పాము వచ్చింది అనుకోండి అక్కడికి, నిజంగా పాము వచ్చింది అనుకోండి, ఒకడు ఉంటాడు దిగు 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 అన్నాడు. తిన్నారు కదా పాట, మళ్ళీ పాడలేదు నేను దిగు 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 అన్నాడు. నిజంగా గుడిలో కానీ దిగింది అనుకోండి, ఏమండి ఒక్కడ గుడి మెట్లలో ఉంటాడండి. ఏమండి మనం అయితే ప్రార్థనలో మనం ఉంటామండి, ఏమండి ఉండం. ఏమండి దిగు 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 అంటే ఆడి గొప్పకు దిగిపోయాడు అనుకోండి. పరిశుద్ధాత్ముడు ఏంటి ఒక అద్భుతంగా మనందరినీ కూడా మోటివేట్ చేయడానికి ఆడు పాము వచ్చి పటపట వేసేస్తూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు? వాళ్ళేమో తెలియక పాట పాడతారు దిగు 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 అంటే. కానీ పరిశుద్ధాత్మని దిగమానాలు ఎప్పుడైనా సరే దేవుడికి స్తోత్రం. ఆయన దిగి వచ్చాడు అనుకోండి, మనందరిలోకి ఒక ప్రసన్నత వస్తుంది, అగ్ని మండుతుంది కానీ పొద కాలిపోదు. ఇది వేరు. దేవుడికి స్తోత్రం. మీరు పాడతారు కదా దిగిరా 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 మీరు అన్నారు కదంటే, మేము దిగిరమ్మన్నవాడు వేరు, మేము దిగిరమ్మన్నవాడు వేరు. మేము దిగిరమ్మన్నవాడు అద్భుతమైన వాడు. స్తోత్రం. ఆయన వస్తే మా మారా మధురం అవుతుంది, ఆయన వస్తే చీకటి వెలుగవుతుంది, ఆయన వెళ్తే వస్తే సువాసన వెదజల్లబడుతుంది. హల్లెలూయా. ఆయన వస్తే అలాంటి అద్భుతాలు జరుగుతాయి. ఆయన వస్తే మంచిది, దిగిరా దిగిరా డ్యాన్స్ చేస్తాడు. నిజంగా దిగి వచ్చింది అనుకోండి, ఏమైపోతారు వాళ్ళంతా కూడా. వాడు చెయ్యనుద్దేశించినవి మానేసి చెయ్యకూడనివి చేస్తున్నాడంట. అందుకని ముందు మీరు ఏమనాలంటే, యేసుప్రభు గారు దానికి నేను ఇప్పుడు ఎవరైతే నన్ను వెంబడించాలనుకుంటున్నాడు అన్న పదం చెప్తున్నాడు కదా, ఆ పదానికి పేరకి ముందే ఒక పదం ఉంటుంది. ఆ పదం చదవండి. ఆ పేరకి ముందే. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించాను. పేతురులకి ఎవరు దూరాడు? సాతాను దూరాడు. దూరేటప్పటికి యేసుప్రభు ఏమంటున్నాడండి? ఈరోజు సాతాను చాలా దారుణమైన పనులు చేస్తున్నాడు. సాతాను ఒక మనిషిని ఎప్పుడైతే స్థావరంగా చేసుకుంటాడో, నివాసం చేసుకుంటాడో, వాడు చాలా డిస్టర్బ్ అయిపోతాడు, చాలా డిస్టర్బ్ అయిపోతాడు. కొంతమంది చూడండి, నాకు ఒక్కడనే కూర్చోవాలనిపిస్తుంది. ఎందుకు కూర్చోవాలనిపిస్తుంది నీకు? వాస్తవానికి నేను ఒక్కడనే కూర్చోవాలనిపిస్తుంది. నేను కూడా ఒక్కడనే కూర్చుంటాను, బాగా బాగా ఓపెన్లో చీకట్లో కూర్చుంటాను, ఓపెన్లో కూర్చుంటాను. కానీ నాతో పాటు ఇంకొక ఆయన ఉంటాడు. నేను చాలా పీస్ఫుల్గా ఉంటాను. ఆ చీకట్లో నేను కూర్చున్నా, అలా మాట్లాడుకుంటుంటాను, నాలో నేను ఆనందించుకుంటూ ఉంటాను. ఆ ఏకాంతంలోనే ఒక వ్యక్తితో నేను ఒక సన్నిహితమైన సంబంధం ఏర్పాటు చేసుకుంటాను, ఆయనతో ఆ యొక్క క్లోజ్నెస్. కానీ వీడు ఏకాంతంగా కూర్చుంటాడు, చీకట్లో కూర్చుంటాడు. కానీ వాడి తలంపులన్నీ ఏంటి? చచ్చిపోవాలని, మేడ నుంచి దూకేయాలని, నాకు ఎవ్వరూ లేరని, ఏదేదో డిస్టర్బ్ అయిపోయి నా జీవితం అంతం అయిపోయిందని. నాలోకేం పరిశుద్ధాత్మతో వచ్చి ఆశలు కలిగింతున్నాడు. నీకు బోల్డ్ అంత ఉంది పరిచర్య. నేను లోతరన్ హై స్కూల్ గ్రౌండ్లో ఆ స్టేజ్ మీద కూర్చుని గట్టిగా అరుస్తున్నాను అనమాట. దేవుడు గట్టిగా కేకలేదున్నా, ప్రభువా నా మీద కనికరించవా, నన్ను ఎన్నికల్లా బంధకాల్లో పెట్టావు, అది అని చెప్పేసి నేను ఎడుతా ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, ఇదే స్థలంలో నువ్వు నా గురించి ప్రకటన చేస్తావు, ఇలాంటి వాళ్ళకి విడుదల కలిగించే ప్రకటన చేస్తావు, అనేక మంది వస్తారు ఇక్కడ నీ మాటలు వినడానికి అని చెప్తున్నాడు. నాకు ఏం కలిగించున్నాడు? ఆశ కలిగించున్నాడు. అక్కడ ఏమీ లేదు అవకాశం. అప్పటికి నా జీవితం అంధకారం. ఆ బలిపీఠం మీద అక్కడే కూర్చొని నేను పాట అప్పటికప్పుడు అనుకున్నాను. అపోస్తుల పైకి దిగి వచ్చావు, ఆత్మవర్షం కురిపించావు, చెయ్యలేము అనుకున్న సేవ
వాళ్ళతో చేయించామని అప్పుడే రాసుకున్నాను. అది కార్యరూపం దాల్చలేదు, ఎందుకంటే అప్పటికి మనకు రాగాలు, శృతులు, లైలు ఏమి లేవు కదండి. అందుకని మనకేం అర్థం కాలేదు. చాలా చిన్నప్పుడు అనుకున్నాను అనమాట. అపోస్తుల పైకి దిగి వచ్చావు ఏమండి. వాళ్ళు ఏమనుకున్నారు? చేయలేము సేవ అనుకున్నారు కదండి. యేసుప్రభు లేకుండా సేవ ఏంటని అనుకున్నారు. కానీ చెయ్యలేము అనుకున్న సేవ వాళ్ళతో దేవుడు చేయించాడు. దేవుడికి మహిమ కలుగును కాక. అలాగ మనకి పరిశుద్ధాత్ముడు వచ్చి మనకి ఏం కలిగింతాడు? ధైర్యం కలిగింతాడు అండి, ఆశ కలిగింతాడు. ఏం కాదంటూ ఉంటాడు దేవుడు. ఎంత బాగుంటాడో. మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా ధైర్యం కలగదు, మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా సరే ఆదరణ కలగదు. కానీ ఒక్క దేవుడు చెప్తే మాత్రం మనకి కొండంత ధైర్యం వచ్చేస్తుంది. నా జీవితం ఎంతో అద్భుతంగా మలసబడబోతుందన్నమాట అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే ధైర్యం. ఎవరు మాట్లాడుతున్నారు నీతో? నాతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నాతో ఎప్పుడు మాట్లాడతాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఆదరించబడతా ఉంటాను, నేను ధైర్యపరచబడతా ఉంటాను. ఎందుకంటే నాతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు నాలో ఇంకొకడు ఉండేవాడు. వాడు నన్ను చెడ్డ ఆలోచనలకు ప్రేరేపించాడు, చెడ్డ తలంపులకు ప్రేరేపించేవాడు, చెడ్డ కార్యాలకు ప్రేరేపించేవాడు. ఇప్పుడు వాడిని నేను పో అన్నాను బాప్తీసం తీసుకుని. ఆడిపోయాడు నాలోంచి. ఎవరు వచ్చాడు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఇప్పుడు ఏం చేసుకోవాలి తెలుసండి? ఆ దరిద్ర కొట్టోడిని ఆహ్వానించక్కర్లేదు. ఆ దరిద్ర కొట్టోడిని ఉంచుకోవడానికి మనం ఏం ప్రత్యేకమైన పనులు చేయక్కలా. ఆ దరిద్రుడు మనలోనే ఉంటాడు. కానీ ఈయన వచ్చిన తర్వాత ఈయన కాపాడుకోవడానికి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈయన ఎలా పడితే అలాగా, నువ్వు ఎలా పడితే అలా బతుకుతానంటే ఆయన నీలో ఉండడు. ఎలా పడితే అలా మాట్లాడేస్తానంటే ఆయన నీలో ఉండడు. ఎలా పడితే అలాంటి క్రియలు చేస్తానంటే నీలో ఉండడు. నీలో ఆయన ఉండాలంటే నువ్వు ప్రత్యేకమైన జీవితం జీవించాలి, రిజర్వ్డ్ అయిపోవాలి. ప్రత్యేకించబడిన వ్యక్తిగా నువ్వు ప్రభు కోసం నిలబడాలి. ప్రత్యేకంగా జీవించాలి, నువ్వు ప్రత్యేకంగా మాట్లాడాలి, ప్రత్యేకంగా ఆలోచించాలి. నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నేను ఈ పని చేయకూడదు. నేను చాలా విషయాల్లో కరెక్ట్గా ఉండడానికి, నిజాయితీగా ఉండడానికి ఒకటే ఒక కారణం ఏంటి సార్? నాకు ఒకటే భయం ఉంది. అదేంటి సార్? పరిశుద్ధాత్మ దేవుడు దూరం అయిపోతాడేమో. 2 మాట్లాడితే అబద్ధాలు నష్టమే ఉందండి. ఆడేయచ్చు, కొంచెం లాభం వస్తుంది. కానీ పరిశుద్ధాత్మ దూరం అయిపోతాడుగా. కొన్ని విషయాలు కొద్దిగా మనం కాదనుకుంటే పనికి మాలిన పనులు చేయొచ్చు. కానీ ఎవరు దూరం అయిపోతారు? నాకు ఆ భయమే ఒకటే ఉంది. ఆ భయమే నన్ను కాపాడింది. యెహోవా యందైన భయం పవిత్రమైనది, అది నిత్యము నిలుచు. ఆ భయం పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చాడు. నేను చాలాసార్లు చెప్పాను మీకు. నేను ఆ రోజు బస్సులో కూర్చున్నాను, వీరవాసం వెళ్తున్నాను వాకింగ్ చెప్పడానికి. అప్పటికి నేను ఇంకా పరిచర్లో లేను, సేవలో లేను. వాకింగ్ చెప్పడానికి వెళ్తుంటే అలా బస్సులో అలాగా సీట్లో అలా తలవాల్చుకుని అలా పడుకుంటుంటే 2 దర్శనాలు వచ్చినాయి. ఓ దర్శనం ఇంతకుముందు చెప్పాను మీకు, ఇది కూడా చెప్పాను మీకు. ఆ దర్శనంలో ఒక యవనస్తుడు ఉన్నాడు, ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఈ యవనస్తుడు, ఈ పెద్ద ఆయన మాట్లాడుకుంటున్నారు. నువ్వు అక్కడికి వెళ్తే వాళ్ళు నీ మీద ఉమ్ముతారు. కానీ ఇప్పుడు మనం చాలా తక్కువ మంది ఉన్నాం కదా. గబుక్కుని ఎవరినైనా లేపి నేను ఉమ్మూసాను అనుకోండి, అసలు ఎలా ఉంటుంది అది? ఇంకా సిగ్గు కాదు. ఒకవేళ అవతలోడు కనుక సరైనోడైతే, అంటే అంటే వాళ్ళని తిరిగి కొట్టలేనంత స్థితి కలిగినోడైతే ఉమ్ముంచుకున్న వ్యక్తి వెళ్ళి కాళ్ళ దూకెత్తాడు. అంటే అంత సిగ్గు కాదంటారా అండి? మనం చాలా ఆఫ్టర్ గాళ్ళు. మనం ట్రంప్ మీద ఎవరైనా ఉమ్మూసారనుకోండి, అసలు ఏంటి, ఎంత సిగ్గుపడిపోతాడు ట్రంప్? అమెరికా అధ్యక్షుడు ఆయన ప్రస్తుతానికి. మరి దేవుడు ఎవరండి? ఈ పెద్ద ఆయన ఆ చిన్నపిల్లని అడుగుతున్నాడు, ఆ యవనస్తుని అడుగుతున్నాడు, నీ మీద అక్కడికి వెళ్తే ఉమ్ములేస్తారో అన్నాడు. నేను సహింతాను ఆయన అంటున్నాడు ఆ యవనస్తుడు. పర్వాలేదు, ఉమ్ములేసినా పర్వాలేదు అంటున్నాడు. నిన్ను వాళ్ళు కొరడాలతో కొడతారు, చిగుబుకులతో కొడతారు, పర్వాలేదు నాయన అంటున్నాడు. పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు. నిన్ను కడుపులో పిడుగుద్దులు గుద్దుతారు, పర్వాలేదు.
నిన్ను నీ పేద మొళ్ళ పీరటం పెట్టి గుపాల్మని గుద్దుతారు. అవి నీ కళ్ళల్లో కణతల్లో కానీ దిగిపోతాయి. పర్వాలేదా? నాకు తెలుగులోనే నన్ను బస్సులో వెళ్తానంటే నాకు అర్థమవుతుంది. ఆ వ్యక్తి మాట్లాడట్లేదు ఏమి. లాస్ట్ నేను నిన్ను విడిచిపెడతాను కొంతసేపు అంటే ఆ పిల్లోడు ఏడ్చేస్తున్నాడు. యవనస్తుడు ఏడుతున్నాడు. ఆయన మీద ఉమ్మూసినందుకు ఉమ్మూస్తానంటే పర్వాలేదు అంటున్నాడు, కొడతారంటే పర్వాలేదు అంటున్నాడు, ఈడ్చుతారంటే పంతాడు, రోడ్ల మీద నడిపిస్తారంటే పంతున్నాడు, ముళ్ళ కిరీటం పెడతారంటే నడుతున్నాడు. ఏమంటలేదు, పర్వాలేదు పర్వాలేదు అంటున్నాడు, భరిస్తానంటున్నాడు. నేను నిన్ను ఎడబాయాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళ పాపాలన్నీ నీ మీద పడతాయి. నాకు కప్పుకుని తెలివచ్చింది. మీకు ఆ వ్యక్తి ఎవరో తెలిసిపోయిందిగా. ఎవరు? పెద్ద ఆయన ఎవరో? తండ్రి అయిన దేవుడు. చిన్న ఈయన మాట అంటుంటే నాకు అదే గుర్తొచ్చేస్తుందన్నమాట. యేసుప్రభుకి తండ్రితో ఎడబాటు భరించలేడు. అందుకే నా దేవా ఇన్ని దెబ్బలకి ఎప్పుడైనా ఏమన్నాడండి? అలా కొట్టినా, ఉమ్మేసినా, బాధ పెట్టినా, శ్రమపరిచినా, ఎన్ని యాతనలు పెట్టారండి ఆయన్ని. నోరు తెరవలేదండి. ఎవరి కోసం తెలుసండి? మన కోసం నోరు తెరవలేదండి. తండ్రి నీ పిల్లలందరినీ నీ దగ్గరికి తీసుకెళ్తాను. పెద్ద కొడుకు అంట ఆయన. తండ్రికి అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు. ఆయన మనందరినీ తీసుకురావాలని. ఏమంటే పెద్ద కొడుకుతో ఏమంటాడు తెస్తుంది అంటే, ఒరే వాళ్ళిద్దరూ తప్పిపోయారా, వాళ్ళిద్దరిని తీసుకురండి. ఎంత అద్భుతమైన ఉపమానం చెప్పాడండి యేసుప్రభు. చిన్నోడు తప్పిపోయాడు, పెద్దోడు తీసుకురాలేదు. ఆ కథలో పెద్దోడు తీసుకురాలేదు, కానీ ఈ కథలో పెద్దోడు దిగొచ్చేసాడు. తండ్రి స్థానంలో దిగొచ్చేసాడు. తన ఆశ పెట్టుకున్న పిల్లలందరినీ కూడా, తండ్రి అయిన దేవుని పిల్లలందరినీ కూడా తిరిగి తన దగ్గరికి తీసుకెళ్ళిపోవడానికి ఈ పెద్ద కొడుకు వచ్చేసాడు కిందకి. ఆయన ఒక్కటి మాత్రం భరించాలి. ఆయన అంటాడంట, ఏముంది సార్? నీతో ఎడబాటు. నేను కూడా అదే అనుకునేవాడిని, ప్రభా ఏ రోజు నేను తప్పు చేస్తానో ఆ రోజు నువ్వు నాకు దూరం అయిపోతావు. ఆ తప్పు నేను ఎప్పుడూ చేయను ప్రభా, నేను ఎప్పుడు చేయను. నువ్వు నాతో ఉండాలి. నాకు గుర్తొస్తూ ఉంటుంది, నేను తప్పు చేస్తే నాకు దూరం అయిపోయే దేవుడు, నేను దేవుడు దూరం అయిపోవాలి. ఏమండి, ఇంతకాలం జీవితంలో, ఇంతకాలం సేవలో, ఇంతకాలం నడకలో ఎన్ని శోధనలు వచ్చి ఉంటాయంటారు? ఈ శోధనలన్నిటిలోంచి ప్రభు కాపాడాడు. దానికి కారణం ఏంటి తెలుసండి? ఒకటే ఒక భయం ఉంది, ఆయన నన్ను ఎక్కడ విడిచిపెట్టేస్తాడో. ఆ యవనస్తుడు ముఖం ఇంకా నా కళ్ళలో కనపడుతుంది. ఆయనకి అంత ఉంది, నా తండ్రితో నాకు ఎడబాటు ఎప్పుడు రాకూడదు, నా తండ్రితో నాకు ఎప్పుడు ఎడబాటు రాకూడదు. నేను చాలాసార్లు అనుకుంటాను, ప్రభా వేరెవ్వరికి లోబడిన ప్రభా, ఎవరు నన్ను ఏమార్చడానికి ప్రయత్నం చేసినా, ఎవరు నన్ను మరులు గొలిపినా, ఎవరు నా మీద ఆశ విసిరిన వలలో, ప్రభా దానికి నేను లోబడినాం.